హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను అసలు ఏపీ టెట్ అంటే ఏంటి, ఈ టెస్ట్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ టెస్ట్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొదటగా ఏపీ టెట్ అంటే ఏమిటి, ఏపీ టెట్ ఎగ్జామ్ని ఎందుకు కండక్ట్ చేస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఏపీ టెట్ అనగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్లో ఎలిజిబిలిటీ సాధించిన అభ్యర్థులు డైరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్కి అప్లై చేసుకునే వెసులుబాటునైతే కల్పించడానికి ఈ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్కి ఎవరు అప్లై చేయొచ్చు అన్న విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే బీఈడి, డిఈడి, డిఎల్ పాస్ అయి ఉంటారో, అలాగే ఈ డిఈడి, బీఈడి, డిఎల్ కోర్సులను 4th సెమిస్టర్ చదువుతూ ఉంటారో అటువంటి అభ్యర్థులైతే ఈ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా వారు డైరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీని అయితే సాధిస్తారు. ఇందులో సాధించిన మార్కులలో వెయిటేజ్ కూడా డిఎస్సిలో కలపడం జరుగుతుందన్నమాట. దానికోసం అయితే ఈ టెస్ట్ను వీరు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే, పేపర్ 1లో ఏ పార్ట్, బి పార్ట్ అని 2 పార్ట్స్లో ఎగ్జామినేషన్ అయితే మల్టిపుల్ చాయిస్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 150 మార్కులకైతే ఈ పేపర్ని అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే, ఇందులోనూ పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 పేపర్స్లో క్వశ్చన్స్ని అయితే అడగడం జరుగుతుంది. దీనిలో కూడా 150 మార్కులకు క్వశ్చన్స్ని అయితే అడగడం జరుగుతుంది అని వీరైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఏపీ టెట్ నోటిఫికేషన్ పేపర్ 1, పేపర్ 2 సంబంధించి పాస్ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే, ఏ కేటగిరీ వారు ఎంత పర్సెంటేజ్ సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు అన్న విషయానికి వచ్చినట్లయితే, ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 60% మార్కులు సాధిస్తే కనుక వీరు ఎలిజిబుల్ సాధించినట్లని తెలియజేయడం జరిగింది. బీసీ క్యాండిడేట్స్ 50% మార్క్స్ని అయితే సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ పిల్లలు 40% మార్కులను అయితే సాధించాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే, ఈచ్ పేపర్కి 750 రూపాయలుగా ఎగ్జామినేషన్ ఫీజుగా వీరు కేటాయించడం జరిగింది. ఈచ్ పేపర్కి ఇండివిజువల్గా వీరు పే చేయాల్సి ఉంటుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ ఫీజు పే చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, 8/2/2024 తేదీ నుంచి పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్లో ఉండడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ద పేమెంట్ వచ్చేసి 17/2/2024 తేదీ లోపు అప్లికేషన్ ఫీజుని అయితే వీరు చెల్లించాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఏపీ టెట్ ఎగ్జామ్లో సాధించినటువంటి మార్కుల్లోంచి 20% ఆఫ్ మార్క్స్ని వెయిటేజ్ రూపంలో డిఎస్సి ఎగ్జామ్కి కలపడం అయితే జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మంచి అవకాశం. ఒకవేళ మీరు డిఎస్సిలో తక్కువ మార్కులు సాధించినా కానీ దీనిలోంచి 20% మార్కులను అయితే దాన్ని కలపడం ద్వారా మీరు మెరిట్ బేస్లో ఫస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగం వచ్చే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, అఫీషియల్ నోటిఫికేషన్ని 8/2/2024 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని పేమెంట్ అండ్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 8/2/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అండ్ పేమెంట్ ఓపెన్లో ఉంటున్నాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 18/2/2024గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి 23/2/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్లయితే, 27/2/2024 తేదీ నుంచి 9/3/2024 తేదీ వరకు 2 సెషన్స్లో ఎగ్జామ్స్ని అయితే వీరు కండక్ట్ చేయబడతాయని అయితే తెలియజేశారు. ఇనిషియల్ కీని 10/3/2024 తేదీ అయితే రిలీజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఇనిషియల్ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే
11/3/2024 తేదీలోపు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి వీరైతే వెసులుబాటు కల్పించారు. అలాగే ఫైనల్ కీని అయితే 13/3/2024 తేదీ అయితే రిలీజ్ చేయబడుతుందని అయితే తెలియజేశారు. ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ వచ్చేసి 14/3/2024 తేదీ అయితే వీరు ఫైనల్ రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేస్తామని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఒకసారి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత నా డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క సైట్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడి నుంచి మీ అప్లికేషన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసేదానికి వీలుగా నేను ఈ లింక్ని అయితే నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.